హాయ్ 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 మామ. ఇప్పుడు మనం మొత్తం హైటెక్ సిటీ మొత్తం కొడదాం మామ. నైట్ వ్లాగు కిరాకుంటుంది వ్లాగు. లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో, చాలా రోజులు అయిపోయింది మామ మన హైటెక్ సిటీ వ్లాగ్ చేసి. ఇక నైట్ వ్లాగ్ చేద్దామని ఫిక్స్ అయిపోయినా ఈసారి. ఎందుకు చూసా మార్చ్ కూడా వచ్చింది మామ. ఇక మార్చు మళ్ళా అదేమంటారు రంజాన్ సీజను. మన హైదరాబాద్లో ఎట్లుంటుందో తెలుసు కదా. రంజాన్ సీజన్ అంటే రచ్చ ఉంటుంది. ఇక హలీము, ప్రతి ఒక్కడు హలీం తినడము. నా ఫేవరెట్ అయితే మామ నాకు షాగ్ హౌస్ బాగుంటుంది మామ. ఇంకోటి పిస్తా హౌస్లో బాగుంటుంది హలీము, నా ఫేవరెట్. సో ఎవరి చాయిస్ వాళ్ళది. సో నాకైతే ఇదే మంచిగా అనిపిస్తుంది. నాకు పిస్తా హౌసే మంచిగా అనిపిస్తుంది. నాకు ప్యారడైస్ కూడా బాగానే ఉంటుంది, కానీ ప్యారడైస్ అంత అనిపిస్తలేదు ఇప్పుడు చూసుకుంటే జర ప్రైజులు కూడా పెరిగిపోయినాయి మామ. అప్పట్లో 80 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యేది, ఇప్పుడైతే 200 నుంచి స్టార్ట్ ఉన్నాయి మినిమం అయితే ఇప్పుడైతే ప్లేట్. ఈ ఏరియాలో అయితే ఈ ట్విన్ టవర్స్ అయితే మస్తు ఉంటాయి కదా మామ. ఇంకా హోలీ పండుగ చూసుకుంటే మామ, అప్పట్లో చిన్నప్పుడు ఇంకా మన హైదరాబాద్లో అప్పట్లో మస్తు ఆడుతుండే. హోలీ అంటేనే మొత్తం రచ్చ ఉండేది. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు జనరేషన్ పిల్లలు అయితే హోలీ అసలుకి ఎవడు ఆడుతూనే లేరు. ఎవరో 2-3 కనబడుతారు రోడ్డు మీద. అప్పుడైతే ఏం ఆడుతుండే మామ ప్రతి ఒక్కడు. ఎంతైనా అప్పటికి ఇప్పటికి చూసుకుంటే చాలా తేడా ఉంది. అసలుకి పండుగలు కూడా ఇప్పుడు ఏం చక్కగా చేయట్లేదు. కలర్స్ కొనుక్కుందామని షాప్కి పోయినా మామ. షాప్కి పోతే ఆ ఓనర్ని అడిగిన, ఏందన్నా బిజినెస్ ఎట్లుందా అంటే, అన్న అప్పటిలాగా ఏం లేదన్నా, ఇప్పుడు ఏందో పిల్లలు ఏం ఆడతలేరన్నా అని నాలాగానే చెప్తున్నాడు. ఆయన కూడా బిజినెస్ అమ్మేటోడు షాపు. అప్పట్లో ఒక 10 years బ్యాక్ 20 years బ్యాక్ ఎంత బాగుంటుండే అన్న, మస్తు బిజినెస్ అవుతుండే. చంద్రగ్రహణం కూడా వచ్చేసింది మామ. నాకు తెలిసి సంవత్సరానికి 2 సార్లు వస్తుంది అనుకుంటా చంద్రగ్రహణము, ఇంకా సూర్యగ్రహణము. ఇంకా చూసుకుంటే మన క్రికెట్ వరల్డ్ కప్ మామ. క్రికెట్ గురించి మాట్లాడితే నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. క్రికెట్ చూసుకుంటే మన వాళ్ళు మంచిగా గ్రూప్ స్టేజ్ అయిపోయింది, సూపర్ 8 అయిపోయింది, ఇప్పుడు సెమీఫైనల్కి వచ్చేసారు. రేపైతే ఉంది మామ సెమీఫైనల్, ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్. పక్క 100% ఇండియానే గెలుస్తుంది నా ప్రిడిక్షన్ అది. ఎందుకంటే నా ప్రిడిక్షన్ ఎప్పుడు కరెక్టే. ఇంకా చూసుకుంటే మళ్ళీ సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ ఉంది. నాకు తెలిసి అందులో 50-50 ఛాన్సెస్. అది నాకు అంత ష్యూర్గా లేదు నేను. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా కూడా మస్తు ఉంది టీము, ఇంకా న్యూజిలాండ్ కూడా మస్తు స్ట్రాంగ్ ఉంది టీము. సో 50-50 ఛాన్సెస్. ఇంకా చూసుకుంటే మన ఇండియా టీంలో మామ రేపు జరగబోయే ఇంగ్లాండ్ ఇండియా సెమీఫైనల్లో 100% చెప్తున్నా కదా, అభిషేక్ శర్మ కుమ్మేస్తాడు రేపు. ఇంకా సంజు శాంసన్ ఓకే. ఇంకా చూసుకుంటే ఇంకెవరు ఉన్నారు, మన తిలక్ వర్మ కూడా రేపు కుమ్మేస్తాడు. ఇంకా చూసుకుంటే ఇంకెవరు ఉన్నారు, మన సూర్యకుమార్ యాదవ్, అయినా కూడా గుమ్మేస్తాడు రేపు చూడండి. ఇంకా బుమ్రా కూడా గుమ్మేస్తాడు బౌలింగ్లో. ఇంకా చూసుకుంటే మామ ఇంటర్నేషనల్ న్యూస్ చూసుకుంటే ఇప్పుడు మనకు మిడిల్ ఈస్ట్లో జర ప్రాబ్లం అవుతుంది. ఇంకా చూసుకుంటే దుబాయ్ అయినా ఖతార్ అయినా అంటే మంచి టూరిస్ట్ ప్లేస్లు కదా మామ, చాలామంది విజిట్ చేస్తారు. ఎస్పెషల్లీ మన ఇండియా నుంచి అయితే మస్తు మందిలో ఉంటారు దుబాయ్లో అయితే. ఇంకా వర్క్ కూడా చాలామంది చేస్తారు దుబాయ్లో, సౌదీలో, ఖతార్లో మనోళ్ళు. సో అంతా మంచిగా పీస్ఫుల్గా మంచిగా అయిపోవాలి అని దేవుణ్ణి కోరుకుంటున్నా. తొందరగా అందరు మంచిగా సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా. సో అంతే కదా మామ, అందరు మంచిగా ఉండాలి కదా మామ. ప్రపంచం అంతా మంచిగా ఉంటేనే మనం మంచిగా ఉంటాము. సో ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు పెట్రోల్ రేట్లు పెరిగిపోతాయి, మనకే కదా ప్రాబ్లం. ఇక్కడ చూసుకుంటే కింద అన్ని సాఫ్ట్వేర్ బిల్డింగ్లు, ఇంకా అన్ని విల్లాస్ అంట, ఆరియన్ విల్లాస్ అంట. హైదరాబాద్లో బెస్ట్ బ్రిడ్జ్ అంటే ఇదే మామ, వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రిడ్జ్ ఇది. మస్తు ఉంటుంది బ్రిడ్జ్ మీద పోతుంటే నెక్స్ట్ లెవెలే అసలు. ఇంకా వ్యూ కూడా మస్తు కనబడుతుంది ఈ బ్రిడ్జ్ మీద నుంచి. ఇది చాలా హైట్లో ఉంది. ఇది ఆల్మోస్ట్ డబుల్ డెక్కర్ 3 డెక్కర్ లాగా అనిపిస్తుంది మనకు. ఈ ఏరియాలో కొత్త కన్స్ట్రక్షన్ ఏదైనా అయ్యిందంటే మనకు ముందు ఉంది బాబా, ముందు మనకు లిల్లీ అని ఒక పెద్ద అదేమంటారు బిల్డింగ్ అయితే కట్టినారు, లిల్లీ. ఇదే మామ మన లిల్లీ బిల్డింగు, ఎంత పెద్ద ఉంది కదా. చాలా రోజుల నుంచి అయితే అవుతూ ఉండేది కన్స్ట్రక్షన్, ఫైనలీ అయిపోయింది. ఇంకా చూసుకుంటే మన ఐకియా మామ, ఇక మన వరల్డ్ ఫేమస్ ఐకియా. సో ఎప్పుడు ఎన్నిసార్లు రావాలనిపిస్తూనే ఉంటుంది ఐకియాకి. మంచిగా ఉంటాయి ఐకియాలో. ఫస్ట్ డే ఐకియా ఓపెన్ చేసినప్పుడే నేను వచ్చిండే మామ. ఫస్ట్ డే ఎంత మంది వచ్చిండే ఆ రోజు. నేను లోపలికి పోయినా నాకు అసలు గాలి కూడా అదేమంటే రాలే, అది ఊపిరాడలే. నేను వచ్చేసిన బయటికి మళ్ళీ. సో అంత నాకు అది మెమొరబుల్ డే అది, నేను ఎప్పుడు మర్చిపోను. ఐకియా అంటే నా ఫస్ట్ డే గుర్తొస్తుంది. ఆ జనాలు కుప్పలు జనాలు ఉండే అలా. ఇంకా చూసుకుంటే మనం దుర్గం చెరువు సైడ్ వెళ్ళిపోదాం మామ. జర కేబుల్ బ్రిడ్జ్ అదంతా కవర్ చేసుకొని మనం ఈ బ్లాగ్ని మనము ఇంకా క్లోజ్ చేసేద్దాము. సో ఇది చూసుకుంటే ఇవన్నీ ఐటీ హబ్ మామ. ఇక అన్ని సాఫ్ట్వేర్ బిల్డింగ్లే, పెద్ద బిల్డింగ్, ఐ ల్యాబ్స్,
మస్తు ఉంటుంది. ఐ లవ్స్ హెల్త్ కేర్ కంపెనీ. ఇక మన దుర్గం చెరువు ఈరోజు అయితే రచ్చరచ్చనే ఉన్నారు, జనాలు కూడా ఫుల్ ఉన్నారు మామ. ఇంకా చూసుకుంటే ఇట్లా ఉంది, మంచిగా ఉంటుంది. బ్రిడ్జ్ కూడా మంచి, నాకు తెలిసి ఇది ఒక 200-300 సంవత్సరాల దాకా వస్తుంది మామ. బ్రిడ్జ్ ఈజీగా వస్తుంది, ఎందుకంటే చాలా స్ట్రాంగ్ మంచి. ఇంకొక నెల అయితే ఇక ఏప్రిల్లో మొత్తం ఇక సమ్మర్ హాలిడేస్. ఇక నాకు తెలిసి ఇక పిల్లలకైతే ఇది ఒక పిక్నిక్ స్పాట్ అయిపోతుంది. ఆల్మోస్ట్ ఇది పిక్నిక్ స్పాట్ ఇది ఆల్మోస్ట్. ఇట్లాంటి బ్రిడ్జ్లు ఇంకా 2-3 వాడాలి మన హైదరాబాద్లో, ఇంకా బాగుంటుంది. ఎందుకంటే మంచిగా టూరిజం కూడా మంచిగా గ్రో అవుతుంది కదా మామ. ఇంకా స్ట్రైట్ వెళ్ళిపోతే మనం జూబ్లీస్కి వెళ్ళిపోతాం బాబా. ఇక జూబ్లీస్ చెక్ పోస్ట్ అవన్నీ వస్తాయి. అటు స్ట్రైట్ వెళ్ళిపోయి లెఫ్ట్కి వెళ్తే బ్రిడ్జ్ మీద నుంచి ఎక్కి పోదాం అనుకున్నా జూబ్లీస్ దాకా. ఇక మర్చిపోయినా, ఇది కిందికి వచ్చేసిన. ఇప్పుడు మళ్ళీ తిప్పుకుంటాలే, మళ్ళీ న్యూటర్న్ చేసుకొని మళ్ళీ దుర్గం చెరువు నుంచి మళ్ళీ హైటెక్ సిటీ అట్లా కన్క్లూడ్ చేసేస్తాను. నేను యాక్చువల్ జూబ్లీస్ నుంచి మొత్తం అట్లా మంచిగా తిప్పుకొని వద్దాం అనుకున్నా. బ్రిడ్జ్ వల్ల మంచిగా హైటెక్ సిటీ నుంచి మనకు అదేమంటారు జూబ్లీస్ మంచి షార్ట్ కట్ అయిపోయింది. ఎందుకంటే లేకపోతే అట్లా పోవాల్సి వచ్చేది ముందు. సరే అయితే ఎండలు మాత్రం దంచుతాయి మామ. చలి ఎంత ఉండేనో ఎండలు కూడా అట్లనే ఉంటాయి. ఎందుకంటే నేను ఇప్పుడు వెళ్ళేది కార్లోనే, అయినా ఏసీ ఉంది, అయినా కూడా కొంచెం వేడిగానే ఉంది. ఇంకా ముందు చూసుకుంటే మనకు కోహినూరు, అది 5 స్టార్ హోటల్. సో మంచిగా ఉంటుంది బాబా కోహినూరు కూడా. దాంట్లో బఫే కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి వెళ్ళి నా కోహినూరుకి. ఇంకా చూసుకుంటే లెఫ్ట్ సైడ్లో మనకు స్ట్రీట్ ఫుడ్ కూడా ఉంటుంది బాబా. స్ట్రీట్ ఫుడ్ కూడా జర కవర్ చేసుకుంటూ వెళ్దాం. ఇంకా నాకు కూడా మస్తు ఆకలి వేస్తుంది, మనకు గుమ్మేస్తాను నేను కూడా ఈ బ్లాగ్ అయిపోయాక. ఇక ఈయనే మామ స్ట్రీట్ ఫుడ్ మస్తు ఉంటుంది ఇక్కడ ఇట్లా. సో డెఫినెట్లీ ట్రై చేయాలా, కొంచెం బడ్జెట్లో తినాలంటే. సో అన్నీ దొరుకుతాయి మనకు. చికెను, అదేమంటారు అన్నీ, సమోసాలు, ఇంకా అదేమంటారు నూడిల్స్లు, మ్యాగీలు, ఆల్మోస్ట్ అన్నీ మామ అన్నీ దొరుకుతాయి. ఇంకా చూసుకుంటే మనం ఇంకా రైట్ సైడ్ వెళ్తే మనకు అది చూసారు కదా మామ, అది హెచ్సిఎల్, కాల్కామ్ పెద్ద మామ. ఇది మన హైదరాబాద్లో 2 ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది, మనకు మైండ్ స్పేస్లో కూడా ఉంది కాల్కామ్, మస్తు పెద్దది కాల్కామ్. ఇంకా చూసుకుంటే రైట్ సైడ్ మొత్తం సాఫ్ట్వేర్ హబ్ మామ. ఇవన్నీ శాత్వా వాళ్ళదే ఉంటుంది, నాలెడ్జ్ సిటీ ఇదంతా మనకు తెలిసిందే కదా. ఇంకా చూసుకుంటే ఈ వ్యూ అయితే సూపర్ మామ. ఎన్నిసార్లు ఈ వ్యూ చూపించినా నాకు చూపించాలనిపిస్తూనే ఉంటుంది. మస్తు ఉంటుంది వ్యూ అయితే, నెక్స్ట్ లెవెల్ ఇదైతే. ఆ రోడ్ నుంచి ఈడు వరకు మామ ఒక బ్రిడ్జ్ పడితే మస్తు ఉంటుంది ఈడ. ఎట్లుండదు ఎప్పుడు వ్యూ కూడా బచ్చా చూసేటట్టు ఒక పిక్నిక్ స్పాట్ లాగా అయిపోతుంది. ఈ ప్లేస్కి వచ్చినప్పుడల్లా నాకు ఇంకోటి గుర్తొస్తుంది బాబా, అదేమంటారు మన నిలోఫర్ కేఫ్ ఇప్పటికీ నాకు తెలిసి 4-5 సార్లు పోయినా. ఈ ప్లేస్కి వచ్చినప్పుడల్లా పోయితే చాయ్ తాగాలనిపిస్తుంది, మస్క్ బన్నో ఇంకా మన ఉస్మానియా బిస్కెట్ తినాలనిపిస్తుంది పక్క. సో ఇక హైదరాబాద్ ఇక పక్క మనకు అది అలవాటే కదా మామ చాయ్. ఏ మామ మన హైటెక్ సిటీ నైట్ వ్లాగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. లవ్ యూ ఆల్. చలో బాయ్.